ఈ వీకెండ్ ఎలిమినేట్ అయిపోవడానికి నలుగురికి ఎక్కువ అవకాశాలు కల్పిస్తున్నాయి. డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఎవరిని పంపించేస్తారు హౌస్ నుంచి మీకే అవకాశం ఉంటే. ఎలిమినేట్ భరణి, ఎలిమినేట్ సుమన్ శెట్టి, ఎలిమినేట్ సంజన, ఎలిమినేట్ దివ్య. ఈ నలుగురిలో ఎవరిని హౌస్ నుంచి పంపించాలని కోరుకుంటున్నారు మీరు? భరణి ఫ్యామిలీ కానీ, సంజన ఫ్యామిలీ కానీ, సుమన్ శెట్టి వైఫ్ కానీ, దివ్య వాళ్ళ అమ్మగారు కానీ, వీళ్ళందరూ కూడా ఈ కామెంట్స్ చూస్తారు. సో జనం ఎవరిని బయటికి పంపించేయాలని కోరుకుంటున్నారో వాళ్ళకి తెలియాలి మస్ట్ అండ్ షుడ్గా. సో మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయండి. ఎలిమినేట్ భరణి, ఎలిమినేట్ దివ్య, ఎలిమినేట్ సంజన, ఎలిమినేట్ సుమన్ శెట్టి. ఈ నలుగురిలో ఏ ఇద్దరిని లేదా ఏ ఒక్కరిని మీరు హౌస్ నుంచి బయటికి పంపించాలనుకుంటున్నారు కామెంట్ చేయండి. ఛానల్కి లైక్ అడగట్లా, సబ్స్క్రైబ్ అడగట్లా. ఒక్క కామెంట్, మీరు ఇచ్చే ఒక్క కామెంట్ కొన్నంత బలం నాకు అని గుర్తుపెట్టుకోండి. మిస్ అవ్వకుండా దయచేసి కామెంట్ చేయండి. అన్సీన్లో ఏం జరిగింది, మనం చూసినటువంటి అబ్జర్వ్ చేసిన కొన్ని విషయాలు, దాంతోపాటు ఈరోజు ఏం జరగబోతుందో అడుగుదాం. అన్సీన్లో దివ్య నిఖితతో సంజన ఏం చెప్తుందంటే కూర్చొని ధీమన్ పవన్ కళ్యాణ్ గొంతు పట్టుకున్న పాయింట్ చెప్తుంది, పదే పదే చెప్తుంది. కెమెరా ముందుకు కూడా వచ్చి సంజన చాలాసార్లు చెప్పింది ఈ విషయం. ఇంటెన్షనల్గా అయితే పట్టుకోలేదు, కావాలని పట్టుకుంది అయితే కాదు, కానీ అంటే అని చెప్తూ ఉంది ఇలా పట్టుకున్నాడు ఇలా పట్టుకున్నది అయితే కదా. అయితే దివ్య డైరెక్ట్గా అనింది, జనాలకి తెలుసు ఇంటెన్షనల్గా చేయలేదని, గొడవ వాళ్ళది, జరిగింది వేరే వైపు, తను కావాలని చేయలేదు, జనాలకి క్లియర్గా అర్థమైందిలే అని దివ్య కూడా క్లారిటీ ఇచ్చింది. ఈ పాయింట్ మీదకి వెళ్ళి ఏంటంటే సుమన్ శెట్టి అట్లాగే మిగతా వాళ్ళు ఈ పాయింట్ మీద రీతు చౌదరి తనుజ మాట్లాడుకుంటారు సేమ్ పాయింట్ మీద. తనుజ వీళ్ళిద్దరు డిస్కషన్ చేసుకోవడం చూస్తుంది. రీతు తనుజతో ఏమంటుంది అంటే అందరికీ అర్థమైంది, ఐ ఫీల్ వెరీ బ్యాడ్ ఫర్ హర్, సంజనాకి అందరికీ ఇంజెక్ట్ చేసే ప్రయత్నం చేసింది సంజన కావాలని అని చెప్తుందనమాట రీతు సంజనతో. ఎన్నిసార్లు ఆవిడ ఇట్లా చేస్తుంది, ఒకటే పాయింట్ని ఎక్స్పోజ్ అయ్యేలాగా జనాల్లోకి ఇంజెక్ట్ చేయాలనుకుంటుంది. అంటే సంజన ఎందుకు అదే పాయింట్ మా ఇద్దరికి సంబంధించిన దాని మీద ప్రతి ఒక్కళ్ళకి దగ్గర, అంటే మనకు అన్సీలో కూడా లైవ్లో సరిగ్గా చూపించలేదు, ఎక్కువసేపు చూస్తే తెలుస్తుంది కొన్ని చోట్ల. ఇదే టాపిక్ని ఎందుకు డిస్కస్ చేస్తుంది అందరి దగ్గర, గొంతు పట్టుకునేది అండ్ రీతు అండ్ డీమన్ క్లోజ్గా ఉండే విషయం, ఈ రెండు విషయాల్ని హైలైట్ చేసే ప్రయత్నం చేస్తుంది ఎందుకు అని. సో తనూజ ఏముందంటే ఇప్పుడు కూడా బెడ్రూమ్లో అదే డిస్కషన్ నడుస్తుంది దివ్యతో, నేను వినొచ్చాను ఇప్పుడే అని. సో తమ్ముడు అని చెప్పింది డీమన్ పవన్ గురించి, ఇదేనా ఆమె ప్రేమ, గొంతు పట్టుకున్న విషయం గురించి అందరికీ చెప్తుంది, మా ఇద్దరి గురించి అందరిగా చెప్పి రాంగ్గా పోర్ట్రే చేస్తుంది. అంటే తనుజ ఏమందంటే నేను అలా గొంతు పట్టుకుంది కూడా నేనైతే చూడలేదు అంది తనుజ. అందరికీ అర్థమైంది ఆ విషయం, అతను కావాలని పట్టుకోలేదు అని, ఆపబోయి అట్లా పట్టుకున్నాడు అని అర్థమైంది. ఐ ఫీల్ వెరీ బ్యాడ్ ఫర్ హర్, అది రాంగ్ అన్నట్టుగా అందరికీ ఇంజెక్ట్ చేయడానికి ఆవిడ ప్రయత్నం చేస్తుంది, తప్పుని పోర్ట్రే చేయడానికి ట్రై చేస్తుంది సంజన. కళ్యాణ్ని ఏమన్నా నిజంగా పట్టుకున్నాడా, కావాలని పట్టుకున్నాడా, అదేం లేదు కదా అని రీతుకి తనుజాకి మధ్య డిస్కషన్ నడిచింది. అంటే రీతు కళ్యాణ్ కూడా పిలిచి అడిగింది, వాటిని ఏం చేశాడు, కరెక్ట్గా పట్టుకున్నాడా అంటే, కళ్యాణ్ పేక పట్టుకున్నాడా అంటే నేను గమనించలేదు అన్నాడు కళ్యాణ్. కావాలని చేశాడా, వాడికి ఏమన్నా నీ మీద కోపం ఉందా, కావాలని చేశాడంటే చిచ్చి అదేం లేదు అన్నాడు కళ్యాణ్. కానీ మరి ఆవిడెందుకు అట్లా పోర్ట్రే చేస్తుందని రీతు కూడా అడిగింది. అంటే ఎవరంటే తనుజ అన్నాను, కాదు సంజన అని చెప్తుంది ఈ రీతు. చిచ్చి పిచ్చలైట్ నేను చెప్తాలే సార్కి, నాగార్జున గారు అడిగితే ఏదో ఫ్లోలో జరిగింది, అది నేను గమనించలేదు, సార్ చెప్తారులే ఆ విషయం, నేను విషయం కూడా సార్కి చెప్తాము అంట. సో ఎందుకు అన్నిసార్లు ఇమిలేట్ చేస్తున్నారు, వాడిని కావాలని చేస్తున్నారు, అప్పుడు నన్ను నెట్టాడని చెప్పి ఇమిలేట్ చేశారు అంటే రీతు ఫ్రెండ్షిప్ కోసం స్టాండ్ తీసుకుని డెఫినెట్లీ మనం మెచ్చుకోవాలి విషయంలో. కానీ అప్పుడు తోసింది మాత్రం డెఫినెట్లీ డీమన్ పవన్ తప్పు. ఆ రోజు మనం వీడియో చేసాం, డీమన్ పవన్ క్షమాపణ విషయంలో చెప్పించాలని మనమే డిమాండ్ చేసాం. మీకు గుర్తుంటే చెప్పించిన తర్వాత టూ మచ్ ఓవర్ ద బోర్డ్ వెళ్ళారు బిగ్ బాస్ వాళ్ళు కానీ, నాగార్జున కానీ మోకాళ్ళ మీద కూర్చుంటే అతను ఆపలేదు, అంత అవసరం లేదు అని చెప్పలేదు. అది కూడా మనం కండెమ్ చేసాం. అండ్ మొన్న పట్టుకున్నప్పుడు కూడా మనం వీడియో తీసాం, మన ఛానల్లో చూడండి, కావాలని పట్టుకోలేదు, ఆపుతూ ఇట్లా అంటున్నప్పుడు అబ్బాయిలు గొడవలు ఏంటంటే ఒక నాపేటప్పుడు ఇట్లా అంటాం గవుక్కన, అది ఇట్లా వచ్చింది, ఇక్కడ వచ్చింది, అది ఇక్కడ రాలా, ఇక్కడ ఇట్లా వచ్చింది ఎగ్జాక్ట్గా, అది గొంతులాగా అనిపించింది మనకు లాంగ్ షాట్లో అంతే. సో దాని గురించి మనం చాలాసార్లు స్టాండ్ తీసుకున్నాం డీమన్ పవన్ మీద. సో రీతు సైడ్ తప్పున్నట్టు, సంజన సైడ్ తప్పున్నట్టు జనాల మధ్య రకరకాల డిస్కషన్స్ అయితే నడుస్తున్నాయి. బట్ రీతు ఫ్రెండ్షిప్ కోసం స్టాండ్ తీసుకుందా అంటే డెఫినెట్లీ తీసుకుంది. లాస్ట్ టైం నెట్టినప్పుడు కూడా స్టాండ్ తీసుకుంది. అప్పుడు స్టాండ్ తీసుకోవడం నేనైతే యాక్సెప్ట్ చేయలేదు రీతు విషయంలో. అట్లా తోయడం అనేది తప్పు, అది రీతు చేసిన డీమన్ పవన్ తప్పు అన్నట్టే నాకు అనిపించింది. సో దీన్ని బేస్ చేసుకుని శనివారం ఎపిసోడ్ ఖచ్చితంగా రచ్చ లేకపోతుంది. సంజనాకి ఎక్కువ అక్షంతలు పడే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కళ్యాణ్ నీకేం జరిగింది, నువ్వేమనుకుంటున్నావు అంటే, లేదు నేను పెద్ద అబ్జర్వ్ చేయలేదు, ఇట్లా పట్టుకున్నాడని అన్నారు కానీ నేను పెద్ద పట్టించుకోలేదు ఐదులో అంటే, వీడియో చూపిస్తారు, వీడియో చూపించినప్పుడు వాడు కావాలని పట్టుకున్నట్టుగా నాకు అనిపించలేదని కళ్యాణ్ అంటాడని అనుకుంటా. సో సంజనాకి దెబ్బ పడుతుంది ఈ అంశం అని నేనైతే చాలా స్ట్రాంగ్గా నమ్ముతున్నాను.